ప్రేమ ప్రేమ అనేది ఒక మార్పు. నా లైఫ్లో ఆ మార్పు పేరు దివ్య. ఏ మెంటలా, సావనికి నా బండే దొరికిందా నీకు? సారీ అండి, నాకు జాబ్ కొంచెం లేట్ అవుతుంది. ఇవాళ నా ఫస్ట్ డే. బస్సులో ఆటోలు కూడా రావట్లేదు. చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నా. మళ్ళీ నడుచుకుంటూ పో. వెళ్ళొచ్చు, కానీ లాస్ట్ బస్లో ఫుల్ రష్ వల్ల నా చెప్పు కూడా తెగిపోయింది. ప్లీజ్ కొంచెం డ్రాప్ చేస్తారా? ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. సరే, అడ్రస్ చెప్పు. ఇక్కడ నుండి ముందు కొంచెం స్ట్రైట్గా వెళ్తే వర్ణిక ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. అక్కడే నా ఆఫీస్. సరే, కూర్చో. చాలా థ్యాంక్స్ అండి, హెల్ప్ చేస్తున్నందుకు. మీరేం చేస్తూ ఉంటారు? జాబా? ఇట్లా దారిలో పోయే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తూ ఉంటా. హలో, దిగు. ఓ సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి లిఫ్ట్ ఇచ్చినందుకు. ఓయ్, లోపలికి ఎందుకు వెళ్తున్నావు? నేను వర్క్ చేసేది ఈయనే కాబట్టి. కంగారేం పడకు, ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడుగు. సిగరెట్ తాగుతావా? కళ్ళు కనిపిస్తలే. ఎందుకురా నీకు అంత పొగరు? అరే, ఇలా గుద్ద వాళ్ళు తాగాలరా పోయి. ఏ నడు మామ, నడు పోదాం. కొట్టు మా అక్కి ఏడికైతే ఆడికి పోదాం. దివ్య, నిన్న నువ్వు ఒక రాంగ్ ఈమెయిల్ చేసినావు. అది నేను చూసుకోకుండా క్లయింట్కి ఫార్వర్డ్ చేసిన. అరే, క్లయింట్ ఇన్ఫార్మ్ చేసేందుకు తెలీదు మనం రాంగ్ ఈమెయిల్ చేసినాం అనేసి. ఇప్పుడు నీ వల్ల నేను మాటలు పడాల్సి వచ్చింది. వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, నేర్చుకోవాలి కదా. ఏమైంది హరి? ఆ మెయిల్ నువ్వు కూడా ఓపెన్ చేసినావు కదా, నువ్వైనా కరెక్ట్ చేయాలి, లేదా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకింత నెగ్లిజెన్సీ? వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదా? చాలా రోజుల నుంచి గమనిస్తున్నా. కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెట్టండి.
పెగ్గు పోయిరా బాయ్, దమ్మ ఖరాబ్ అవుతుంది అలా. ఆగురా వచ్చి ఆపుకోరా, ఎందుకంత దమ్దమ్ చేస్తున్నావు? ఏ పోయిరా బాయ్, ఆగురా వచ్చి ఆప్. ఏ పోయిరా. గాయస్ లైక్ లాస్ట్ మంత్, ఈ మంత్ కూడా మనం టార్గెట్ అచీవ్ చేయాలి. సో బీ యాక్టివ్ గాయస్, లిటిల్ మోర్ ఎఫర్ట్స్ మేకర్స్ విన్. హరి ఏమైంది? హెల్త్ బాగాలేదా? హరి ఏమైంది? నథింగ్ సార్, ఐఎమ్ ఆల్ రైట్. తాగొచ్చు నువ్వు ఆఫీస్కి? తాగిన అప్పటి నుంచి నువ్వు చెప్తున్న సోది ఇంటనే ఉన్నా, నువ్వు నీ బొంగుల సోది. ఏమనుకుంటున్నావు హరి? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు చూసుకొని మాట్లాడాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోతున్నా పో. ఏం ఆలోచిస్తున్నావు? హరి గురించి. తను ఎందుకు అలా ఉంటాడు ఎప్పుడు? ఏమో నాకు కూడా తెలియదు, కొన్ని మంత్స్ నుంచి అలానే ఉన్నాడు. హరి నెంబర్ మెసేజ్ చేస్తావా? అరే ఇలా గుద్ద వాళ్ళు తాగలరా, కాలు ఇచ్చి పడితే కాలే. అరే మెల్లగరా, ఎందుకంత? అరే ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ రా, లైట్ తీసుకో. ఏ నువ్వు ఆగు బే. ఏహే ఇట్లా డైలీ డైలీ తాగాకరా. నా ఇల్లేమన్నా బార్ అనుకుంటున్నావా? నీ హెల్త్ గురించి ఆలోచించు. నీ అమ్మ నీ వల్ల నాకు గుదల్దమ్ అవుతుంది. అరే ఏదో అన్న నెంబర్ కాల్ వస్తుంది చూడు. ఏ ఉండండిరా. దీని అమ్మ ఎవడివే? హలో, నేను దివ్యాని. హలో సిస్టర్, బ్యాంక్ నుంచి కాలా? మా బ్రదర్ కార్డులో వాడాడండి. ఏ ఇక్కడిరా. అయినా నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? అది నాకు మీ అయినా నా గురించి ఎందుకంత నీకు? నేను చూస్తూనే ఉన్నా, ఊరికే నా ఇంట పడుతున్నావు. ఏమైనా కావాలంటే ఎప్పుడు ఇస్తా. నీ అసలు పొడిలో మస్తు చూసిన నేను. ఖాళీ పైసా ఫేక్ తమాషా దేకుంటాయి. రే 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 ఏం మాట్లాడుతున్నావురా? ఏ ఫోన్ పెట్టవే, ఫోన్ పెట్టు. ఏయ్ దివ్య రాలేదా? రాలేదు. ఏమైంది? మీ ఫ్రెండ్ రాలేదా? దివ్య మొన్నట్లా మాట్లాడినందుకు సారీ. దివ్య అందరం అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? అయినా అలా ఎవరైనా అంటారా? నాకేం పిచ్చి పట్టలేదు నీ వెనకలు రావడానికి. నువ్వేదో బాధలో ఉన్నావని ఏదో కన్సర్న్. ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను చాలా హాట్ అయ్యాను. నాతో మాట్లాడుకు, వెళ్ళిపో. అరే సారీ చెప్తున్నా కదా, మొన్నేదో తాగిన మత్తులో ఏదేదో వాగేసిన. సరే రేపు మనకు హాలిడే కదా, మనం బయటికి వెళ్దాం. నేను చేసిన తప్పుకు నేనే ట్రీట్ ఇస్తా. ఓకే నేను వస్తా, కానీ నువ్వు సిగరెట్ తాగొద్దు. సరే.
హరి బయటికి వెళ్దామా రేపు? వెళ్దామని చెప్పు. ఇరిటేట్ చేయకు. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైందిరా? ఏం చేసినావు? అనవసరంగా కోపంలో కొట్టేసినారా దాన్ని. కాల్ చేసి సారీ చెప్పాలా? అరే పోనీరా, రేపు నేను మాట్లాడతా, పార్క్కి రమ్మంట, నువ్వు ఆడికి ఆమెతో మాట్లాడు, సారీ చెప్పు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు మెసేజ్ చేసినా కాల్ చేసినా ఏం లాభం లేదు, అర్థమవుతుందా? నేను మాట్లాడతా, నువ్వు రేపు పార్క్కి, సరేనా? హలో హలో అమిత్, చెప్పు. దివ్య హరినితో మాట్లాడడానికి రేపు పార్క్కి రమ్మంటుండు, వస్తావా? ఎందుకు? నేను రాను, బాయ్. దివ్య 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 ప్లీజ్, వాడి బదులు నేను సారీ చెప్తున్నా, ప్లీజ్ ఒక్కసారి మనతో మాట్లాడు. నువ్వు ఉంటే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు, డ్రింక్ కానీ స్మోక్ కానీ ఏమీ చెయ్యడు. ఒక్కసారి మనతో మాట్లాడు, మనతో కలువు ప్లీజ్, నా కోసం. సరే అయితే. ఓయ్, నీకెన్నిసార్లు చెప్పాలి సిగరెట్ తాగొద్దని? సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చాలా కోపంలో ఉండే. ఐఎమ్ రియలీ వెరీ సారీ. అయితే కోపంలో ఉంటే కొట్టేస్తావా? నువ్వు కోపంలో ఉండి ఏదో వాగేస్తావు, కొడతావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అలా ఉంటావు? సడన్గా మారిపోతావు. నీకేమైనా డిసీజ్ ఉందా, డిజార్డర్ ఉందా? ముందంతా బాగానే ఉంటుండే, కానీ నా లైఫ్లోకి ఒక రోగం వచ్చింది, నా జిందగీ మొత్తం మార్చేసింది. రూహియా? అదేంటి?